మొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాకుండా వాళ్ళు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఎవిడెన్స్తో సహా మాట్లాడతామని తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లోని మాజీ ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి అక్రమ అరెస్టులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కక్షపూరితమైన రాజకీయాల గురించి, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే ఇష్యూస్ మీద కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి, మహిళలుగా ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఉంటున్న మొన్న జరిగిన ఇన్సిడెంటే దీనికి ఎగ్జాంపుల్. కృష్ణా జిల్లాలోని జడ్పీ చైర్పర్సన్ గారు ఒక మహిళ మీద ఇట్లాంటి దాడుల విషయాలే కానివ్వండి, అనేకమైన విషయాలు రేపు రానున్న పార్లమెంట్ సమావేశాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ విషయాలన్నింటినీ లేవనెత్తుతాం.